తెలగా బలిజా కాపు జేఏసీ కన్వీనర్. ఈరోజు మన విజయవాడలో ప్రెస్ క్లబ్లో కొన్ని విషయాలు కాపు సమాజం సంబంధించిన ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి విన్నవించుకోవటానికి, ప్రజలకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ కాపు రిజర్వేషన్స్, కాపు కార్పొరేషన్ నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వీటన్నిటి మీద మొదటి నుంచి కూడా మా ఈ తెలగా బలిజా కాపు చేసి నెక్స్ట్ కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి సంయుక్తంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గత 7 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈడబ్ల్యూఎస్ కోసం, కాపు కార్పొరేషన్ నిధుల కోసం ఫైట్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కాపు కార్పొరేషన్ సంబంధించి ₹1 నిధులు కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించే మేము కొంచెం ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దామని చెప్పని వచ్చాం. ఇవి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా కాపుల దగ్గర నుంచాను ఈ జనసేన అని పేరు చెప్పుకునే వాళ్ళు కొంతమంది దగ్గర నుంచి మాకు ఒక కొత్త వింత విచిత్రమైన ఎదురుపడుతున్నాయి. జగన్ గవర్నమెంట్లో మీరు ఎవరైనా ఉద్యమాలు చేశారా, అడిగారా, తెలుగుదేశం రాగానే గుర్తుకొస్తాయా అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కంటే కూడా మా సంబంధించిన వాళ్ళే ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గవర్నమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయినా కూడా ఇవి అమల్లో తేలేదని చెప్పని మేము చేసిన విజయవాడ ధర్నా చౌకుల దగ్గర చేసిన ధర్నాలు, మిగతా అగ్రకులాలకు సంబంధించిన అర్థం కలుపుకొని గడిపిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, ఇవి కాదు ఇంకా అనేక కార్యక్రమాలు కాపు నిధుల కోసం, మిగతా వాటి కోసం ప్రభుత్వాలతో మాట్లాడటం కానీ, ఉద్యమాలు చేయటం కానీ అంటే మేము చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మాకు ఆ బాధ లేదు. జగన్ గవర్నమెంట్లో ఏం చేశామో ఇలా మళ్ళీ ఎన్లార్జ్ చేసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీకు దయచేసి మీ మీడియా ద్వారా చూపిస్తున్నాం. రైట్. మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మరి మేము చేసుకునే విన్నపం ఏంటంటే, దాదాపుగా 3 దశాబ్దాల కాలంగా మరి కాపుల్ని రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించలేదు. ఇది యథార్థమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించకుండా వారిని దామోదరం సంజీవయ్య గారితో పోల్చడం అనేది అత్యంత దారుణమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దామోదరం సంజీవయ్య గారు కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించారు. కొంతకాలం రిజర్వేషన్లు మళ్ళీ మేము తిరిగి పొందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా కాపులకి మరి దశల వారీగా ఆయన ద్రోహమే చేస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా న్యాయం చేసిన సంఘటనలు లేవు. మేము ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా ఈ కాపు, తెలగా, బలిజా, ఒంటరి కులాలని ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, ఏ రకంగా ద్రోహం చేస్తున్నారు, ఏ రకంగా నయవంచనకు గురి చేస్తున్నారు అనేది ఒక కరపత్ర రూపంలో మరి మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కరపత్రం ఇవాళ వాట్సాప్ ద్వారా మేము లైవ్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మేము పేర్కొన్న ఏ ఒక్క అంశమైనా తప్పు అని నిరూపిస్తే మీడియా సమక్షంలో మేము చట్టపరంగా చర్యలు కూడా తీసుకోమని దాంట్లోనే రాసిచ్చాం. దయచేసి ఆ కరపత్రం పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 30ని మొట్టమొదటిగా హైకోర్టు సమర్థించిన జీవోని తొంగలోకి తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారే. పుట్టుస్వామి కమిషన్ నివేదికను బయటికి రానివ్వకుండా చేసేసి, పుట్టుస్వామి కమిషన్ కాలం పొడిగించకుండా, రిపోర్ట్ రాకుండా పుట్టుస్వామి కమిషన్ రిలీవ్ చేసేసి బయటికి పంపేసింది ఆయనే. 1995 తర్వాత దాదాపుగా మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా 20 సంవత్సరాల పాటు కాపు రిజర్వేషన్ ఉద్యమం వదిలేసిన తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారే వారి రాజకీయ అవసరాల కోసం కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి పాదయాత్రలో గుమ్మానికి చెప్పారు ఆయన, కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం అధికారంలోకి వచ్చిన 6 మాసాల లోపని. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత క్రియాశీలకంగా ముద్రగడ పద్మనాభం గారితో పాటు కాపులందరినీ మళ్ళీ రోడ్డెక్కించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన రోడ్డెక్కించి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చి మోసం చేసి ఒకసారి బీసీఎఫ్ అని, మరొకసారి ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ అని చెప్పి పూర్తిగా దగా చేసి ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్లు నిర్ణయం చేయకుండా
మరి మాతో పాటు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద ఓసీలకు కూడా తీరని ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయారు 2019లో. దేశమంతా 2019లో ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్ డిసైడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేయకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో భర్తీ చేసే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ కనీసం లేకుండా చేసేస్తే ఆనాటి ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని అడగల. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరిని మోసం చేశారంటే కాపులతో పాటు అగ్రకుల పేదలను కూడా మోసం చేశారు. అంటే మీరు అగ్రకులాల్లో ఉండి మీ కుర్చీలు కాపాడుకోవటానికి మరి ఎంతసేపు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలే తప్ప అగ్రకులాల్లో ఉన్న పేదల గురించి కానీ ఓసీలో ఉన్నటువంటి ఇతర పేదల గురించి కానీ కాపుల్లో ఉన్న పేదల గురించి కానీ అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ ఏమీ న్యాయం చేయలేదు. గత 3 దశాబ్దాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకే మోసలో ఒకే పందాలో పనిచేస్తారు తప్ప వీళ్ళెవరూ కూడా పేద ఓసీలకు కానీ అలాగే పేద కాపులకు కానీ న్యాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ 3 దశాబ్దాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు బీసీఎఫ్ అని బిల్లు చేసేసి కేంద్రానికి తోసేసి చేతులు దులిపేసుకున్నారు. అసలు రిజర్వేషన్ అధికారం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది. ఎంతసేపు ఆయన ఇవ్వకుండా గత ప్రభుత్వంలో మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చాం, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారని వారి అనుకూల మీడియా ద్వారా రాంగ్ నోషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడిచ్చారో చూపించండి. లేదు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పోనీ ఇప్పుడు ఇవ్వండి సాధ్యమైతే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను మీకు ఇప్పుడు సాధ్యమైతే ఇప్పుడు ఇవ్వండి, మేమే అభ్యంతరం లేదు. అవకాశం లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈడబ్ల్యూఎస్ను 5+5గా కానీ 6+4గా కానీ 7+3గా కానీ ఎక్కడైనా చూపించమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే మోసం చేయడం జరగనిదే జరుగుద్దని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్లు వేయించేసుకుని కరివేపాకుల మాదిరిగా తీసి పక్కన చేయడం తప్ప ఏ విధమైన న్యాయం చంద్రబాబు నాయుడు గారు గత 3 దశాబ్దాలుగా కాపులకు చేయలేదు. అయ్యా ఇప్పుడు కాపు కార్పొరేషన్ 4/4/2013న చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు పిఠాపురాన్ని. తర్వాత 2014లో ఆయన అధికారానికి వచ్చిన తర్వాత మరి రిజర్వేషన్లకి ప్రత్యేక కమిషన్ గురించి కానీ కాపు కార్పొరేషన్ గురించి కానీ ఎప్పుడూ ఆయన తలపెట్టల. 2016 జనవరి 31న ముద్రగడ పద్మనాభం గారు తునిలో ఐక్య కాపు గర్జన అనౌన్స్ చేశాక అప్పుడు డిసెంబర్ నెలలో 15 డిసెంబర్ నెలలో ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. ఇంతకీ ఏది చేసినా ఆ వేళ ఆయన అనౌన్స్ చేసినట్టుగా సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఇస్తా అన్నారు. అది 4,220 కోట్లు మాత్రమే రిలీజ్ అయింది ఆ 5 సంవత్సరాల్లో. మీరు నోట్ చేసుకోండి బాగా, 4,220 కోట్లు. ఏ సంవత్సరంలో ఎంత అయింది నేను ఇక్కడే మీకు చెప్పగలను. అయిందా? 1,269 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి ఆ సంవత్సరం మొత్తంలో. ఏ స్కీమ్స్ అయితే దేనికైతే 1,269 కోట్లు ఖర్చు అయినాయి, ఏంటి స్టాఫ్ ఖర్చుతో సహా. అంచేత అది అక్కడ అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుతున్నాం మేము, 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం. మళ్ళీ కొన్ని రోజులు చూస్తాం. మీరు అప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉద్యమం బాట చేపట్టినట్టుగానే మళ్ళీ ఉద్యమం బాట చేపడతాం. చంద్రబాబు నాయుడు గారిని మీడియా సమక్షంలో అందరూ కరపత్రాలు చూపించండి. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము రిలీజ్ చేసిన ఈ కరపత్రం మీద వారు చర్చకు వస్తే మేము ఈ కరపత్రంలో ఎక్కడైనా ఒక పదం తప్పు రాసినా ఏమి రాసినా మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం బాధ్యత వహిస్తాం. మీడియా సమక్షంలో మీరు అక్కడే మా మీద చట్టపరంగా చర్యలు తీసేసుకోవచ్చు. మీరు అక్కడే పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మేము అరెస్ట్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ కరపత్రం మీద సమాధానం చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. 2023 నవంబర్ నుంచి 2024 ఎలక్షన్ వరకు పంచిపెట్టాం. చూడండి, వైసీపీ కాపులు ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేయకూడదు, ఈ కరపత్రం పంచేమా లేదా అన్నదే
తణుకు ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్మీల రాధాకృష్ణ గారు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రత్యక్ష సాక్షి. వాళ్ళిద్దరికీ తెలుసు మేము పంచిపెట్టామో లేదా వాళ్ళని అడగండి. కోటి కరపత్రాలు పంచిపెట్టాం. వైసీపీ కాపులు ఓట్లు వేయొద్దని. మా వెనకాల వైసీపీ ఉందంటారండి. మీరే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి ఫాలో అవుతున్నారు. కాపుల విషయంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒకే విధానాన్ని ఫాలో అవుతున్నారు. కాదని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల విషయంలో తేడా ఏంటి చెప్పమనండి. రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి చెప్పమనండి. ఏం చేశారు ఆయన? 30 సంవత్సరాల నుంచి కాపుల్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మీడియా సమక్షంలో. కాదని నిరూపించమనండి. మేము ఇంకెవరిని అడగట్లా, ఇంకెవరిని అడగం కూడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తున్నాం మేము. మరొకరిని ఎవరిని అడ్రస్ చెయ్యం, ఆయన్నే అడుగుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కాపుల విషయంలో తేల్చేయండి, ఏదో ఒకటి తేల్చేయండి.